హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన యొక్క రక్షకుడును మన యొక్క పోషకుడును మనల్ని నిత్యము తన యొక్క వాత్సల్యత చేత మరి పలకరిస్తూ మన పక్షముగానే నిలబడి మనకు సమస్తమును అనుగ్రహిస్తున్నటువంటి దేవదేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మేల్కొల్పు ప్రార్థన నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకి మేలు చేస్తుందని నేను నమ్ముచున్నాను. ప్రయోజనకరంగా నీకుంటుందని నేను విశ్వసించి ప్రయాసతో కూడినటువంటి ఈ ఉదయకాల పరిచర్యను మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. నీవు ప్రతిరోజు ఉదయమునని లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, వాక్య ధ్యానము ద్వారా నీ రోజును నువ్వు ప్రారంభించగలిగితే అది నీకు భవిష్యత్తుకి లేదా రాబోయే కాలమునకు అది ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఎందుకంటే మా తల్లి ఉదయముననే లేచి, వేకువనే లేచి, ఇంకా చాలా చీకటి ఉంటూ ఉండగానే లేచి మరి ప్రార్థన చేస్తూ ఉండేది, వాక్యం చదువుతూ ఉండేది. మరి మా కొరకు, కుటుంబము కొరకు, ఆ ఊరి సంఘము కొరకు, వారికి సంబంధించిన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. దేవునికి మహాకృప. మరి ఆ తల్లి యొక్క ప్రార్థనను బట్టి మేము ఈ విధంగా దీవించబడి ఉన్నాం, ఆశీర్వదింపబడి ఉన్నాం. నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన నీ పిల్లలకు ఉపయోగపడుతుంది, నీ తర్వాత తరానికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి కాలంలో ఆమెకి సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరైనటువంటి భోజనం లేదు, సరైనటువంటి ఇల్లు లేదు, సరైనటువంటి బట్టలు లేవు, సరైనటువంటి ఆదాయం లేదు, సరైనటువంటి పరిస్థితులు లేవు. అయితే ఏ రోజున కూడా నిర్లక్ష్యం చేయలేదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రతిరోజు ప్రభువుని అడుగుతూ ఉండేది, ప్రతిరోజు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రార్థన ఫలములను ఈ రోజున మేము సంపూర్ణంగా, సమృద్ధిగా అనుభవించగలుగుతున్నాం. మచ్చుకు ఒక ఉదాహరణ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వెదురు చెట్టును మనం చూస్తాం, వెదురు చెట్టును మనం చూస్తాం. అది ఆ విత్తనము మొలకెత్తడానికి సంవత్సరాలు పడుతుంది. దానికి నీరు వేసినా, ఎరువు వేసినా, ఏమేసినా కానీ ఆ విత్తనము మొలకెత్తడానికి సుమారు 5 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ విత్తనము విత్తిన వాడికి కూడా అనుమానం వస్తుంది. ఏమిటంటే ఆ విత్తనము భూమిలో చనిపోయిందేమో అని, ఒకవేళ విత్తనం ఇంకా మొలకెత్తదేమో అని. అయితే 5 సంవత్సరాల తర్వాత ఆ విత్తనము మొలకెత్తినటువంటి ఆ వెదురు చెట్టు కేవలం కొన్ని వారాల్లోనే 50 నుంచి 80 అడుగుల ఎత్తుకి సరాసరా ఎదుగుతుంది. ఇక దాన్ని ఎవరు కూడా ఆపలేరు, దాన్ని ఎవరు కూడా అడ్డుపడలేరు. అంటే దాని ఎదుగుదల అంత ఉన్నతంగా ఉంటుంది. అయితే ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది? చీకటిలో మగ్గింది. ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది? ఆ నీరుని తీసుకుని తనలో ఆ సారం అంతటిని కూడా కూడబట్టుకుని తన యొక్క ఏరును భూమిలో అది లోతుగా పాతుకుని సారవంతమైనటువంటి పరిస్థితుల్ని అది భూమి లోపల ఏర్పరచుకుని, నేను ఇక భూమిపైకి వెళ్ళాలి, ఎదగాలి అని ఒక సమయం వచ్చి రాగానే అది ఎదగడం ప్రారంభిస్తుంది. అంటే అది ఎదిగే క్రమంలో దానికి ఏమీ కొమ్మల సపోర్ట్ కానీ, మిగతా చెట్టుల మాదిరి కొమ్మల సపోర్ట్ కానీ మరి ఏ సపోర్ట్ ఉండదు. తనకు తానుగా నిటారుగా ఎదుగుతుంది. ఏ గాలి వచ్చినా పడిపోదు, ఏ తుఫాను వచ్చినా పడిపోదు. ఎవరు తోయాలని ప్రయత్నం చేసినా పడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలము అది భూమిలో నిలకడైనటువంటి స్థితిని అది ఏర్పరచుకుంది. వేరును లోతుగా అది మరి ఒక చక్కటి స్థితిని అది ఏర్పరచుకుంది. ఇప్పుడు అది పడిపోమన్నా పడిపోదు. అలాగే మా చీకటి దినాల్లో, అంధకార దినాల్లో, సరైనటువంటి తిండి కూడా లేనటువంటి బ్రతుకులు మేము గడిపినటువంటి రోజులలో మేము చేసినటువంటి ప్రార్థన, మా తల్లి చేసినటువంటి ప్రార్థన, మరి ఈ రోజున మేము పడిపోయే పరిస్థితి వచ్చినా పడిపోము. తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినా
మేము పడిపోము, అలజడిలో రేకిన పడిపోము, అలలే మమ్మల్ని తాకిన మేము పడిపోము. ఎందుకంటే దేవుడు తనలో మా వేరును స్థిరముగా ఉంచాడు. తనలో మా వేరుని మేము స్థిరముగా కట్టుకోగలిగాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే సూత్రము నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సూత్రము నీవు ఈ రోజు నుండి ప్రారంభించు. నీ వేరును భూమిలో ఆ వెదురు చెట్టు ఏ విధంగా అయితే పాతుకుని ఆ సమయం రాగానే ఎలాగ ఎదుగుతుందో, ఇంకా ఎటువంటి అడ్డు లేకుండా ఎలాగ ఎదుగుతుందో, బలమైనటువంటి రీతిలో ఎలాగ ఎదుగుతుందో, అలాగే నువ్వు ఎదగడానికి ఈ రోజు నుండి నీ వేరును ప్రభువులో స్థిరపరచు. ఆ చీకటిలో నీ వేరును విస్తరింపచేయి. ఆ తెల్లవారుజామున ఇంకను వెలుగు రావడానికి ఇంకా సమయం ఉంటూ ఉండగానే, ఇక్కడ చీకటి ఉంటూ ఉండగానే లేచి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రారంభించు, నీ వాక్య జీవితాన్ని ప్రారంభించు, నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించు. ఒక సమయం వస్తుంది ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ సమయం వచ్చిన తర్వాత నిన్ను ఎవరు కూడా ఆపలేరు. నీ ఎదుగుదలని ఎవరు కూడా శాసించలేరు. అంత తేజస్సుతో ఎదుగుతావు. అంతేకాదు నీ పిల్లలు కూడా ఎదుగుతూనే ఉంటారు. దానికి ఎవరు కూడా ఆపలేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, దానికి సజీవ సాక్ష్యము నా జీవితమే. ఈ సాక్ష్యము నీవు కూడా కలిగి ఉండాలని ఆశపడుతున్నా. ప్రభా, నాకు కూడా ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి సాక్ష్యాన్ని నాకు ఇవ్వు. నా కుటుంబంలో ఇలాంటి ఎదుగుదలని చూడాలనుకుంటున్నానని ఒక ఆశతో ప్రభు దగ్గర నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇదిగో ప్రభా, మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభా, నీ సంఘమును ప్రభ సిద్ధపరుస్తున్నాం. నీ జనాంగమును ప్రభ మేల్కొల్పుతూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఆ చీకటి ఉంటూ ఉండగానే నీ సన్నిధిలో మరొకరిల్లి, నీ సన్నిధిలో ప్రార్థించి, నీ సన్నిధిలో స్తుతించి, నీ సన్నిధిలో అయా ధ్యానించి, ఎవరైతే వేరును నీలో స్థిరపరచుకుంటారో, ఎవరైతే నీలో ఆ ఉన్నతమైనటువంటి స్థిరమైనటువంటి స్థితిని భద్రం చేసుకుంటారో, వారికి ఒక రోజు మీరు ఇవ్వబోతున్నారో, ఆ రోజు ఎదుగుదల ప్రారంభించబడే రోజు. ఆ రోజు వచ్చిన తర్వాత ఇక ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు. ఏ శక్తి కూడా వారిని ఆపజాలదు నాయన. ఇదిగో ప్రభా, ఎందుకంటే ప్రభా, నీలో ఆ వేరును వారు స్థిరపరచుకుంటున్నారు కాబట్టి, నీలో ఆ వేరుని మేము స్థిరపరచుకుంటున్నాము కాబట్టి, ఇదిగో ప్రభా, అట్టి కృప ఈ వాక్యం వింటున్నటువంటి వారందరికీ, ఈ తీర్మానంలో వస్తున్నటువంటి వారికి, ఇదిగో ప్రభా, ఇది మొదలుకొని నా రోజును నేను ఈ విధంగా ప్రారంభించుకోవాలని ఆశను కలిగిన వారికి, ఇదిగో ప్రభా, నీ యొక్క కృప కాపుదల, ఇదిగోనైనా నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదములు సమృద్ధిగా కలిగొచ్చేయమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసునామమును బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.